డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట అయినవెల్లి మండలాల్లో ఇదేమి కర్మ రాష్ట్రానికి అంటూ తెలుగుదేశం నాయకులు గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైకాపా ప్రభుత్వంలో నిత్యావసర వస్తువులు ధరలు పెరిగిపోయాయని, రాజధాని లేని రాష్ట్రంగా చేశారని, రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాలు అష్టకష్టాలు పడుతున్నారని, రాబోయే ఎన్నికలలో తెలుగుదేశాన్ని గెలిపించాలని ప్రజలను కోరారు. రాజధాని లేదు, బతుకు భారమైపోయింది, నడవడానికి రోడ్లు లేవు, నూనెలు పనులైపోతున్నాయి, ఈ 3.5 సంవత్సరాల్లో రేట్లు ఎలా ఉన్నాయి? మన నిత్యావసర ధరలు, ఆయిల్ ప్యాకెట్లు అయ్యాను పెరిగిపోయి, గత ప్రభుత్వంలో మీ రజకులకి అయ్యా ఆదాయ పథకం కింద ఇస్త్రీ పెట్లు అయ్యి ఇచ్చారు. ఇప్పుడు ఏమైనా ఈ ప్రభుత్వంలో ఏమైనా ఇచ్చారా? ఏమేమి లేదు. కరెంటు బిల్లు ఎలా ఉన్నాయి? కట్టేటప్పుడు ఎక్కువ అవుతున్నాయి. మనకి సరే ఇంట్లో ఏమైనా ఇచ్చారా? ఏమైనా కట్టుకోవడానికి ఇంట్లో ఏం లేదండి. దేవుడు ఆశీర్వదించి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఖచ్చితంగా ఇవన్నీ మీకు వస్తాయి. కంగారు పడతారు. సామాన్యులకు అందుబాటులో కరెంటు బిల్లులు లేవు. సామాన్యులకు అందుబాటులో కరెంటు బిల్లు సైకో పోవాలి